హిందూ ధర్మం అనేటటువంటిది సనాతనమైనటువంటి ధర్మం. దీని పేరు హిందూ మతం కాదు. చాలా మంది అమాయకులు ఏమంటారంటే హిందూ మతం అనేటటువంటి దాన్ని మతం అని చెప్పి బోధిస్తూ ఉంటారు. ఇది మతం కాదండి, హిందూ ధర్మం. ఇది సనాతనమైనటువంటి ధర్మం. సనాతనము అంటే ఎప్పుడు పుట్టిందో అనేటటువంటిది మనకు తెలియదు. మన పూర్వీకులు వాళ్ళ పూర్వీకులు ఇలా ఎప్పటి నుంచో కూడా కృతయుగం మొదటి నుంచి కూడా ఆచరిస్తున్నటువంటి విధి విధానాలు ధర్మం ఇది. ఈ ధర్మానికి మూలం వేదం, వేదానికి మూలం భగవంతుడు. ఆ భగవంతుడి యొక్క శక్తి స్వరూపాలే వేదములుగా, పురాణములుగా, ఇతిహాసములుగా, శ్లోకములుగా, స్తోత్రములుగా, మంత్రములుగా, విధి విధానములుగా, ఆచారములుగా మన యొక్క హిందూ ధర్మములో వర్గీకరించబడి ఉంది. ఇందులో హిందూ ధర్మం అనేటటువంటిది చాలా 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 గొప్పదైనటువంటి ధర్మం. దీనికి మించినటువంటి ధర్మం గాని, ఆచారము గాని, వేరొక విధానములో గాని, వేరొక మతములో గాని లేవు. మిగిలినవన్నీ కూడా ఏంటంటే పాశ్చాత్య సంస్కృతి నుంచి అలవాటు పడినటువంటి. కానీ మన భారతదేశం వేదభూమి, కర్మభూమి, పుణ్యభూమి. ఇక్కడ భగవంతుడు అడుగు పెట్టినటువంటి ప్రదేశం మన యొక్క భారతదేశం. అందుకే ఈ భారతదేశం అత్యంత పుణ్యమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశముగా ఉంది. కనుక హిందూ ధర్మం యొక్క ఆచార వ్యవహారములు, హిందూ ధర్మం యొక్క విధి విధానాలన్నీ కూడా భారతదేశమునందు ఎప్పుడూ కూడా నిలకడగా నిలబెక్కుకొని ఉండగలుగుతున్నాయి. ఇకపోతే మిగిలినటువంటి సంస్కృతులు, మిగిలినటువంటి మతాచారములన్నీ కూడా హిందూ ధర్మాన్ని నాశనం చేద్దామని చెప్పి కంకణం కట్టుకొని ఉన్నాయి. అయితే వాళ్ళకి తెలియనటువంటి, అజ్ఞానులకు తెలియనటువంటి విషయం ఏంటంటే